అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం అమలుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 20న పథకం ప్రారంభించనుందని సమాచారం. ఈ పథకానికి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. వీరికి ఏడాదికి 20,000 చొప్పున 3 విడతల్లో ఆర్థిక సహకారం అందించనుంది. రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూములను వినియోగించేవారు తదితర విభాగాల వారిని మినహాయించారు. దీంతో మొత్తం 79 లక్షల మంది రైతులు ఈ పథకం పరిధిలోకి వస్తారని ప్రభుత్వం పరిశీలనలో తేలింది. అయితే ఈ కేవైసీ పూర్తి చేసిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. ఇంకా కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఎప్పుడు వస్తుందా అనే ఆత్రంగా ఎదురు చూస్తున్న కిసాన్ మోర్చాకి సంబంధించిన డబ్బులు కబురందడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. ఒక పక్క వర్షాకాలం మొదలైంది. పంటలకి సిద్ధమవుతున్న తరుణంలో డబ్బులు కనుక దొరికితే రైతులు పండగ చేసుకునే పరిస్థితి ఉంది. డబ్బుల కోసం రైతులు కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఆ పిఎం కిసాన్ మోర్చా ఆ డబ్బులు వస్తాయి, పడతాయి, ఆ పంట వేసుకునే ముందు ఆ డబ్బులు రైతులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసిన ఈ పథకం యొక్క రూపురేఖలు మొత్తం కూడా పంటకు ముందు రైతుకు డబ్బులు అందటం, ఆ డబ్బులతో రైతులు ఆ పంటకి సంబంధించిన విత్తనాలు, ఆ ఎరువులు, అలాగే దుక్కుకి సంబంధించిన కొంత డబ్బులు ఆ ప్రభుత్వం అందజేస్తే మిగతా డబ్బులు రైతులు వేసుకొని అడుగులు ముందుకేస్తున్న పరిస్థితి ఉంది. రైతులు ఎక్కడా కూడా లేటు చేయకుండా సమయానికి ఆ ముందస్తు పంటగా ₹1 డబ్బులు చేతికి అందితే ఆ డబ్బులతో రైతులు ఆ పంటలు వేసుకొని అడుగు ముందుకేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రైతులకైతే ఆ కేంద్ర ప్రభుత్వం ఒక తీపి కబురు అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగు ముందుకేసి మరొక తీపి కబురు అందించిన పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి ఈ నెల 20వ తారీఖున ఆ అన్నదాత సుఖీభవ ఆ పీఎం కిసాన్ మోర్చాకి సంబంధించి ఆ కేంద్రం దాదాపుగా ₹2,000 డబ్బులు ప్రతి ఒక్క రైతుకి తన అకౌంట్ లో ఏనుంది మొదటి విడతగా. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ₹5,000 కలిపి మొత్తంగా ఆ ₹7,000 కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5,000, ఆ మొత్తంగా కూడా ₹7,000 రైతుల ఖాతాల్లో ఈ నెల 20వ తారీఖున ఆ కిసాన్ మోర్చా డబ్బులు జమ కానున్న నేపథ్యంలో రైతుల్లో కొంతమేరకు ఆనంద రోలికల్లో మునిగి తేలుతున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకం గత కొన్నేళ్లుగా కూడా జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ రైతులకి మరొకసారి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పక్క ఈశాన్య ఋతుపవనాలు రానున్న నేపథ్యంలో వర్షాలు కూడా ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటాయని ఆ వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన నేపథ్యంలో రైతులందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు. చేలు మొత్తం కూడా శుభ్రం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే విత్తనాలు తెచ్చుకోవడం గాని, అలాగే ఎరువులు తెచ్చుకోవడం గాని, దుక్కి దున్నించుకోవడం గాని, ఆ పొలాలకు సంబంధించి మొత్తం సాగుకి రెడీ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ కిసాన్ మోర్చాకు సంబంధించిన డబ్బులు పడబోతున్నట్లు కూడా ఆ కేంద్రం ప్రకటించడంతో ఒకసారిగా రైతులు ఆనందపడుతున్న పరిస్థితి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ తో రైతులు ఇంకా ఆనందపడుతున్న పరిస్థితి. కాకపోతే మొత్తానికి ఈ అంశానికి సంబంధించి ఈకేవైసీ పూర్తి చేశాకే డబ్బులు పడతాయని కూడా ఆ ప్రభుత్వం చెప్పడంతో ప్రతి ఒక్క రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చడంతో రైతులందరూ కూడా ఈకేవైసీ తప్పనిసరి, ఈకేవైసీ పూర్తి చేసే పనిలో పడటాలంటే కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి 45.71 లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా అయితే ప్రభుత్వం గుర్తించిన పరిస్థితి ఉంది. వీరందరికీ కూడా సంవత్సరానికి ₹20,000 చొప్పున ప్రభుత్వం వారికి ఆ 3 విడతల్లో లబ్ధి చేకూరుస్తున్న పరిస్థితి అయితే ఉంది. కిసాన్ మోర్చా కింద ఆ పీఎం కిసాన్ కింద ఈ నెల 20న ఒక్కొక్క రైతు కుటుంబానికి ఆ ₹2,000 చొప్పున విడుదల చేసే అవకాశం ఉందని ఆ రాష్ట్రానికి సమాచారం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజున ₹5,000 చొప్పున జమ చేయనుంది. మొత్తంగా చూసుకుంటే తొలి విడతలో రైతులకి ఆ ₹7,000 అందుతున్నట్టు కూడా ఇప్పటికే
రైతులందరికీ సమాచారం అందిన పరిస్థితి అయితే ఉంది. నిధుల విడుదల తేదీలలో కేంద్రం మార్పు చేస్తే ఆ రాష్ట్రం కూడా అందుకు అనుగుణంగా ఇస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. రెండో విడతగా అక్టోబరులో రాష్ట్ర ప్రభుత్వం 5,000, కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000, మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం 4,000, కేంద్ర ప్రభుత్వం 2,000, మొత్తంగా 6,000 పంపిణీ చేస్తారు. మొత్తంగా కూడా సంవత్సరం మొత్తానికి ప్రతి ఒక్క రైతుకి 20,000 రూపాయలు అందించడం లక్ష్యంగా, రైతులు అప్పుల పాలు కాకుండా ఉండటానికి, రైతులు ఇబ్బంది పడకుండా ఉండటానికి, రైతులు ఈ చక్ర వడ్డీ, బారు వడ్డీ రూపాయన పడకుండా రైతులకు వచ్చిన డబ్బులు అప్పులు పాలు కాకుండా, వడ్డీల పాలు కాకుండా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రైతులు ఈ అమౌంట్ల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా సమతాల వారీగా చూస్తే రాష్ట్రంలో 93 లక్షల మంది రైతులు ఉన్న పరిస్థితిని, వీరిలో ప్రజాప్రతినిధులు, ఆదాయ పన్ను చెల్లించేవారు, వ్యవసాయేతర అవసరాలకు భూములను ఉపయోగించేవారు, మొత్తంగా వివిధ విభాగాలుగా వారిని మినహాయించిన పరిస్థితి ఉంది. మొత్తంగా 79 లక్షల మంది రైతులకి అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తారని రైతు సేవా కేంద్రాల పరిశీలనలో తెలిసిన పరిస్థితి ఉంది. దాదాపు 93 లక్షల మంది రైతు కుటుంబాలకు గాను 79 లక్షల రైతులకి ఈ యొక్క కిసాన్ పథకం అందుతున్న అన్నదాత సుఖీభవ పరిధిలోకి వస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రైతు సేవా కేంద్రాల పరిశీలనలో కూడా మొత్తంగా ఈ 79 లక్షల రైతులకి డబ్బులు అందనున్నట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ధారణ చేసిన పరిస్థితి ఉంది. 6 అంచెల వడపోత తర్వాత దాదాపు 45.75 లక్షల కుటుంబాలను అన్నదాతకి సుఖీభవగా, అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి అర్హులుగా తెలిసిన పరిస్థితి. వీరిలో కౌలు రైతులతో సహా కూడా వివిధ మార్గాల ద్వారా కరెంటు బిల్లు ఎక్కువ గానీ, అలాగే ఈ 79 లక్షల మంది రైతుల కుటుంబాల్లో నుంచి వారికి వివిధ రకాలుగా మినహాయింపులు, పొలాలు ఎక్కువ ఉండటం గానీ, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం గానీ, వివిధ రకాలుగా వాళ్ళలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండని అట్లాగా 79 లక్షల మందిలో 45.71 లక్షల కుటుంబాలని అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చిన పరిస్థితిని. వారందరూ కూడా ఈకేవైసీ పూర్తి చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో ఈ యొక్క డబ్బులు జమ కానున్నాయి. ముఖ్యంగా అటవీ భూములు పట్టాలు పొందిన ఆర్ఎఫ్ఆర్ రైతులకు కూడా ఈసారి సాయం అందనున్నది. అలాగే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వలేదని అవి ఇవ్వాలని కూడా ప్రజలు కోరుకున్న పరిస్థితి ఉంది. పంట కాలం మొదలయ్యాక వారిని గుర్తించి జాబితాలు తయారు చేస్తారని, తర్వాత వారికి అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వమే 20,000 రూపాయల నగదు ఇవ్వనున్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియని పరిస్థితి అయితే ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.